రాష్ట్ర కాంగ్రెస్ పై ఢిల్లీ అధిష్టానం పెత్తనం పెరిగింది. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును స్థానికేతరునికి కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. జీ హుజూర్ అని రాష్ట్ర నాయకత్వం తెలంగాణ గౌరవం రాజస్థాన్కు తాకట్టు పెట్టింది. తెలంగాణలో అర్హులైన నాయకులే లేరా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ పోరాటాన్ని అవహేళన చేసిన అభిషేక్ మను సింఘ్వి లాంటి వ్యక్తి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అయిపోయింది. తెలంగాణ పరువు గంగలో కలిసిపోయింది. కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ గౌరవాన్ని రాజస్థాన్కు తాకట్టు పెట్టారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ లేదా బీజేపీలో అధికారంలోకి వస్తే ఇక మన జుట్టు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లినట్లే అని ఆయన ఏనాడో హెచ్చరించారు. కాగా ఇప్పుడు అదే జరుగుతోంది. కేకే రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును స్థానికేతరునికి కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇది ముమ్మాటికి రాష్ట్రానికి అవమానకరమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ సీటు ఇచ్చేందుకు తెలంగాణలో అర్హులైన నాయకులే లేరా, లేక పెత్తనం మాది, మా నిర్ణయమే మీకు శిరోధార్యమని కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్న సంకేతమా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మన రాష్ట్రం నిరవధిక సమ్మెలు, హృదయ విదారక సంఘటనలు, ఆత్మహత్యలతో దహించుకుపోతున్న సమయంలో అభిషేక్ మను సింఘ్వి ఆ పోరాటాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజల మనోవేదనను దారుణంగా అవమానించారు. ఆ పరిణామాలు అసంబద్ధమని వ్యాఖ్యానించాడు. ఉద్యమ ప్రభావం అసలు లేదని పేర్కొన్నారు. అదిగో ఇప్పుడు ఆ అభిషేక్ మను సింఘ్వికే కాంగ్రెస్ తెలంగాణ రాజ్యసభ సీటు కట్టబెడుతోంది. రాష్ట్రంలో కేబినెట్ బెర్తులు ఇంకా పూర్తిగా నింపనేలేదు. అటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి కీలక పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా అనేక మంది కార్పొరేషన్లకు చైర్మన్, మెంబర్స్ను నియమించాల్సి ఉంది. అటు రేవంత్ రెడ్డి తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని, ఇతర ఆఫీస్ బేరర్లను కూడా అపాయింట్ చేయాల్సి ఉంది. ఈ ఆర్జీలన్నీ పట్టుకొని అటు సీఎం రేవంత్, ఇటు ఇతర సీనియర్ నాయకులు ఢిల్లీకి చక్కర్ల మీద చక్కర్లు కొడుతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా ఈ పోస్టుల భర్తీపై కిమ్మనని హైకమాండ్ కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మాత్రం ఎగరేసుకుపోతోంది. ఎమ్మెల్యే కోటాలో అనాయాసంగా అందివస్తున్న ఆ సీటును రాజస్థాన్కు చెందిన అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి ఈ సీటు ఒక తెలంగాణ నాయకుడికి ఇస్తే కాస్త గౌరవప్రదంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా రాష్ట్ర వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు హై హ్యాండెడ్నెస్ ను ప్రదర్శిస్తున్నారు అనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు పట్టం కడితే పరిస్థితి ఏమవుతుందో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదట్నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ఢిల్లీకి జీ హుజూర్ అంటూ గులాంగిరీ చేయాల్సి ఉంటుందని ఆయన ప్రతి సందర్భంలో చెప్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్షరాల అదే జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అసలు ఇలా ఒక స్థానికేతరునికి ఇక్కడ పదవి అప్పజెప్తే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాల పట్ల ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఈ స్థానం అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వడం రాష్ట్ర విస్తృత ప్రయోజనాల్ని పణంగా పెట్టడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలపై దృష్టి సారించి ఇక్కడి నాయకుల, కార్యకర్తలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని వాళ్ల కష్టానికి తగ్గ పదవి ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ హైకమాండ్ ఇలా ఇక్కడి పరిస్థితులను శాసించడం విడ్డూరం అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇలా స్థానికేతరుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం ఇదే మొదలు. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా పాతపోకడలు మొదలయ్యాయని, కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకేనా అన్నది తెలంగాణ వాదులు ఆక్షేపిస్తున్నారు.